భారీ వర్షాలకు రైళ్ల రాకపోకలు స్తంభించాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆగిన ప్రయాణాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల తిరుమల యాత్రికులు ఇక్కట్లు పడుతున్నారు. మహిళలు, వృద్ధులు బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరద ఉధృతి వల్ల నెల్లూరు, తిరుపతి, చెన్నై మధ్య నడిచే పలు రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. కొన్ని దారి మళ్లించారు, కొన్ని రద్దు చేశారు. పినాకిని, సంఘమిత్ర, పూరి, మద్రాస్, నవజీవన్ ఎక్స్ప్రెస్, గయా నుంచి చెన్నై వెళ్లే ఎగ్మోర్ ఎక్స్ప్రెస్, హౌరా, తిరుచిరాపల్లి, హౌరా నుంచి చెన్నై మధ్య నడిచే సువిధ ఎక్స్ప్రెస్ దారి మళ్లించారు. శతాబ్ది, సప్తగిరి, మన్నారుగుడి రైళ్లను రద్దు చేశారు. రేణిగుంట, గూడూరు, చెన్నై ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. 5 మెంబర్స్ వచ్చాము. నిన్న గుట్ట దగ్గర నుండి దిగొచ్చేసరికి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కేసరికి నిన్న 1:30కి అక్కడ స్టార్ట్ అయిన 2:30 కల్లా వెంకటగిరిలో ఆపేసీలు. అప్పటి నుండి 5-6 అవర్స్ వరకు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ట్రైన్ ఆగింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి అందివ్వట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేస్తున్నాం, మా పిల్లలకు ఫుడ్ లేదు, కనీసం వాటర్ సప్లై లేదు, బస్ రూట్ లేదు, ట్రైన్ రూట్ లేదు. మేము ఇక్కడ కాదు, చాలా దూరం నుండి వచ్చాం. పిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాం. తిరుపతిలో నుంచి ఇక్కడ ఏనుగుంట పోమన్నారు తిరుపతి రైల్వే వాళ్ళు. ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ నుంచి రైలు లేదు, ఏమీ లేదు. తినడానికి మంచినీళ్ళు, వెళ్ళడానికి బాత్రూమ్ లేదు సార్. మొదటి నుంచి బయలుదేరి వస్తుండగా మధ్యలో ట్రాక్ బాగోలేదని ట్రైన్ చేంజ్ చేస్తారు రూట్ని. ఆ రూట్ చేంజ్ చేసిన తర్వాత కూడా ముందుకెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ ఏం బాగోలేదు, పడిపోయిందని చెప్పి మళ్ళీ బ్యాక్ చేసి ట్రైన్ రేణిగుంట తీసుకొచ్చేసారు. ఇక్కడ ఉన్న చాలా ట్రబుల్గా ఉన్నది. తిరుమల యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైళ్లు, బస్సు సర్వీసులు రద్దు కావడం వల్ల తిరుపతిలోనే పడిగాపులు కాస్తున్నారు. తిరుపతి నుంచి ప్రతిరోజు సుమారు 50,000 మంది ప్రయాణికులు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. రైళ్లు రద్దు కావడం వల్ల తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్లలో భక్తులకు పడిగాపులు తప్పడం లేదు. రైళ్లు రద్దు చేయటం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ టికెట్లు మాత్రం క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పారు తప్ప దాని గురించి ఎవరో అధికారులు కానీ ఏమీ లేదు. అక్కడ మళ్ళీ అడుగుతుంటే వాళ్ళు ఇసుకుంటున్నారు, ఏం సమాధానం లేదు. 2 రోజులు బట్టి ఇక్కడే పడికాపులు కాస్తారు. మరి ఎప్పుడు ఎన్ని రోజులకి వెళ్తుందో కూడా ఎవరు ఏం చెప్పట్లేదు. ఏదంటే తెలియదు, రావాలి అంటున్నారు తప్ప ఏమీ చెప్పట్లేదు. బస్సులు లేవు, ట్రైన్లు లేవు అంటున్నారు. అది మా పరిస్థితి. ఏమంటున్నారు అధికారులు? ఏ బస్సు ట్రైన్లు లేవు, ఇంకా టైం పడద్దు అంటున్నారండి. బస్ సర్వీసెస్ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. నిన్న రాత్రి 1 గంటకి తీసిన బస్సు నెల్లూరు దగ్గర ఆగిపోయింది. చాలా మంది ప్రయాణికులు అస్తవ్యస్తంగా గడుపుతూ ఉన్నారు. చిన్నపిల్లలు తీసుకుని చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, మాకు ముసలోళ్ళు ఉన్నారు. మామూలు బస్సుకి వెళ్దామన్నా సరే బస్సులు కూడా వెళ్ళట్లేదు. దాంతోపాటు చాలా ఫుడ్ కానీ దానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. వానల కారణంగా రైళ్లు రద్దు కావడంతో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు రద్దు కావడం వల్ల చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో పడిగాపులు కాస్తున్నారు. రోజువారీ కూలీలు వెంట తెచ్చుకున్న డబ్బు అయిపోయి తినేందుకు తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. రూముల దగ్గర ఉండమంటే రూములు వర్షం ముంచుతాయి. రూములు అక్కడ ఉండడం కావదు. ఇక్కడ మరి ఎలాగుండాలి అది అర్థం కాదు. ఏడు చేస్తారు, మరి ఉండడానికి లేదు. చోట్లేక ఊరెళ్ళిపోతామని వస్తే అక్కడ ట్రైన్లు వెళ్ళడం లేదు. 2 రోజులైనా ఏడ్చి చేస్తాము. చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది సార్. సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు. ఎప్పుడు రెస్టోర్ అవుతాయి కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళు వచ్చి అంతే కూడి నీళ్ళు లేకుండా కూర్చున్నాం. ఏం చేస్తాం? ఇక అల్లాడిపోతున్నాం. ఇంకేం చేయాలా? డిలే అయ్యి ఇంతగా ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోమని కానీ ఎవరూ మాకు చెప్పట్లేదు. చిన్నపిల్లలకి ఈ చలిగాలికి చాలా ఉణగత, ఇంకా విష జ్వరాలు ఏమైనా వస్తాయేమని చాలా బాధపడుతున్నాము. కడుపుకి అన్నం లేదు, ఆహారం లేదు, నెక్స్ట్ నిద్ర లేదు సార్. మామూలుగా బళ్ళు కూడా లేదు సార్. వెళ్దామన్నా డబ్బులు కూడా లేదు సార్. మామూలుగా ఇక్కడే చెన్నైలో ఉంటాను. చాలా చోట్ల రైల్వే ట్రాక్లపై వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటం వల్ల రైళ్లను నడపలేని పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు జిల్లా తడ, సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తుండటం వల్ల ఆ మార్గంలో 37 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరో 26 రైళ్లను దారి మళ్లించి నడుపుతోంది. హైదరాబాద్ నుంచి త్రివేంద్రం, చెన్నై, తిరుపతి, చెన్నైకి వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. కాకినాడ నుంచి బెంగళూరు, మచిలీపట్నం, తిరుపతి, తిరుపతి నుంచి పూరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మచిలీపట్నం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు నడిచే పలు రైళ్లు రద్దు చేశారు. కొన్నింటిని రేణిగుంట, గుత్తి, గుంతకల్లు మీదుగా దారి మళ్లించి నడుపుతున్నారు. ప్రయాణికులకు రైళ్ల రాకపోకల సమాచారాన్ని తెలియజేసేందుకు ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు.